మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్లో వాట్సాప్ ఒకటి. కోట్లాది మంది యూజర్స్ ను దృష్టిలో పెట్టుకుని ముఠా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని పరిచయం చేస్తూ వస్తుంది. ఇక తాజాగా సరికొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ను పరీక్షిస్తుంది. దాని సహాయంతో యూజర్స్ సొంతంగా కస్టమ్ ఏఐ చాట్ బాట్ ను సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్ల కోసం విడుదల చేయగా త్వరలోనే మిగతా యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ లో అందుబాటులో ఉంది. ఇక చాట్ బాట్ సిద్ధమయ్యాక యూజర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీల్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మెటా ఇప్పుడు ఏఐ స్టూడియో ఆధారిత చాట్ బాట్ క్రియేషన్ ఫీచర్స్ ను వాట్సాప్ కు జోడిస్తుంది. ఈ అప్డేట్ లో కొందరు యూజర్స్ కోసం క్రియేట్ ఎన్ఏఐ అనే ఫీచర్ కనిపించింది. ఇక ఈ ఫీచర్ లో యూజర్స్ కొత్త ఏఐ స్టూడియో ట్యాబ్ ఉంటుంది. ఇక ఇందులో ముందు రెడీగా ఉన్న చాట్ బాట్లు అందుబాటులో ఉంటాయి. దాంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు, లేదంటే కస్టమ్ ఏఐ చాట్ బాట్ ను సైతం తయారు చేసుకోవచ్చు. టాటా మోటార్స్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఫ్లాగ్షిప్ కార్లలో ఒకటైనటువంటి హారియర్ లో విద్యుత్ వేరియంట్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల చేసిన కారు లుక్స్ ఆటోమొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంది. విలాసవంతమైనటువంటి పవర్ఫుల్ కార్లలో లభించే పలు ఫీచర్స్ ను వినియోగదారులకు టాటా ఈవీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక 4 కలర్స్ లో ఇది అందుబాటులోకి వచ్చింది. వాటిల్లో ఎంపవర్డ్ ఆక్సైడ్, నైనిటాల్ నక్టర్న్, అలాగే ప్రిస్టైన్ వైట్, ఇక ప్యూర్ గ్రే ఉన్నాయి. ఇక పూర్తిగా నలుపు రంగులోని స్టెల్త్ ఎడిషన్ కూడా టాటా విక్రయించబోతుంది. దీని బ్యాటరీ ప్యాక్ కు లైఫ్ టైం వారంటీ ఉందని టాటా పేర్కొంది. ఈ కారు బుకింగ్స్ జూలై 2వ తేదీ నుంచి మొదలు కాబోతున్నట్లుగా టాటా ప్రకటించింది. టాటా హారియర్ ఈవీ 0 to 100 స్పీడ్ ను కేవలం 6.3 సెకండ్లలో అందుకొని ఈ శ్రేణిలో వేగవంతమైన ఈవీగా నిలిచింది. ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే 627 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇక డ్రిఫ్ట్ బూస్ట్ మోడల్లో డ్యూయల్ మోటార్ QWT 4 చక్రాలకు శక్తిని సరఫరా చేస్తుంది. ఇక డ్రైవింగ్ లోని శాండ్, రాక్ కాల్, బూస్ట్ మోడ్, ట్రాన్స్పరెంట్ మోడ్, అలాగే అప్ రోడ్ అసిస్టర్ వంటివి 6 రకాల మోడల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ మోడల్లో వాహనం కింద రోడ్డును నేరుగా స్క్రీన్లో వీక్షించే అవకాశం ఉంటుంది. ఇది ఆఫ్ రోడ్ ప్రయాణికులకు బాగా ఉపయోగపడుతుంది. ఒక కారులో నుంచి మరొక కారుకు ఛార్జింగ్ చేసుకునే అవకాశం దీనిలో ఉంది. ఇక హారియర్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని IMEDC సర్టిఫై చేసింది. సుదూర ప్రయాణాలకు ఇది అనుకూలకంగా ఉంటుంది. దీన్ని ఫాస్ట్ ఛార్జింగ్ లో పెడితే కేవలం 15 నిమిషాల్లో 250 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడేలా బ్యాటరీ సిద్ధమవుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక అమర్నాథ్ యాత్ర త్వరలోనే ప్రారంభం కాబోతుంది. జూలై 3న మొదలైన ఈ యాత్ర ఆగస్టు 9 వరకు జరగబోతుంది. ఈ క్రమంలోనే భక్తుల కోసం జమ్మూలోని భగవతి నివాస్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. యాత్ర సాఫీగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ఈ మధ్య CRPF డైరెక్టర్ జనరల్ భగవతి నగర్ క్యాంప్ నుంచి సందర్శించి పర్యవేక్షించారు. మరోవైపు యాత్ర ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు డివిజనల్ కమిషనర్. నోడల్ ఆఫీసర్లను నియమించి రద్దీ, శానిటైజేషన్ సహా భక్తుల వసతులు కల్పించారని తెలిపారు. ముఖ్యంగా యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలోనే భక్తుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది శ్రీ అమర్నాథ్ శరణ్ బోర్డ్. వీటిని పాటించడం వల్ల యాత్రను సురక్షితంగా పూర్తి చేస్తారని తెలిపింది.